హలో అండి అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈ సెషన్ ద్వారా మనం పాలిటీ 30 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైతే మన ఏపీపీఎస్సీ వాళ్ళు అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను చెప్తున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఈరోజు సెషన్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్? భారత్ యూనియన్ రాజ్యాంగ అధిపతి ఎవరు? సో ఆప్షన్స్ చూడండి, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో ఎవరు భారత యూనియన్ రాజ్యాంగ అధిపతి అండి? ఎస్, ప్రెసిడెంట్. ఓకే అండి, ప్రెసిడెంట్ అనేవారు ప్రెసిడెంట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్. అంటే రాష్ట్రపతి భారత యూనియన్ రాజ్యాంగ అధిపతి అని అంటాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 53. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని పిలుస్తారు? అది ఎవరన్నారో కూడా కమెంట్ చేయండి. ఓకే, సో చూడండి, ఆప్షన్ డి అంటే ఆర్టికల్ 32ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని అడిగారు కాబట్టి ఆర్టికల్ 32ని రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకే, ఎస్, ఆర్టికల్ 32 ఈజ్ నోన్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఎవరన్నారు ఇది? జస్ అంబేద్కర్ గారు అయితే అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్న సంఖ్య 3. ద ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్? ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు? 42 అమెండ్మెంట్ ఆర్ 44th అమెండ్మెంట్ ఆర్ 52 ఆర్ 73? 42వ రాజ్యాంగ సవరణ, అలాగే 44వ రాజ్యాంగ సవరణ, లేదా 52 లేదా 73? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను చేర్చారు? ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో ఆప్షన్ ఏంటండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ప్రాథమిక విధులను అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకే, దేని ద్వారా అండి? స్వరణ్ సింగ్, అకార్డింగ్ టు స్వరణ్ సింగ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ జవాబు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ? రాజ్యసభ సభ్యుడి అవ్వడానికి కనీస వయసు ఎంత? 25 years, 30 years ఆర్ 35 years ఆర్ 21 years? చూడండి, రాజ్యసభ సభ్యుడు అవ్వడానికి కనీస వయసు ఎంత అండి? 30 years. ఫర్ లోక్సభ ఇట్ ఈస్ 25 years, బట్ ఫర్ ది హౌస్ ఆఫ్ ఎల్డర్స్ ఇట్ ఈస్ 30 years. ఓకే, సో లోక్సభ సభ్యుడు అవ్వడానికి కనీస వయసు అయితే 25 సంవత్సరాలు, అలాగే రాజ్యసభ సభ్యుడు అవ్వడానికి మినిమం ఏజ్ క్రైటీరియా ఏంటండి? 30 years. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్? రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ బి చీఫ్ మినిస్టర్, ఆప్షన్ సి ప్రెసిడెంట్, ఆప్షన్ డి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారండి? ఎస్, అబ్సల్యూట్లీ ప్రెసిడెంట్ అయితే నియమించడం జరుగుతుంది. ఓకే, ద గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ని అయితే నియమించడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్? రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది? చెప్పండి. సో 6 ఆన్సర్ ఏంటి? ఎస్, పార్ట్ 3. ఓకే, సో థర్డ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. అయితే 3వ భాగం ప్రాథమిక హక్కులకి సంబంధించింది. ఇట్ కంటైన్స్ ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 35. ठीक है, ఇట్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మ్యాగ్నా కార్టా. దీన్ని మనం మ్యాగ్నా కార్టా అని కూడా అంటాము. దీనిలో 12 నుంచి 35 లోపు గల ఆర్టికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది 3వ భాగానికి సంబంధించింది. అలాగే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్ అయితే ఉంటుంది. దీన్నే మనం మ్యాగ్నా కార్టా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఈజ్ బొరోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏక పౌరసత్వం అనే భావన ఏ దేశం నుంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఐర్లాండ్? చెప్పండి. సో 7 యొక్క ఆన్సర్ ఏంటంటే, సో ఈ ఏకపౌరసత్వం అనే భావన ఏ దేశం నుంచి తీసుకోబడిందండి? ఎస్, ఆప్షన్ సి బ్రిటన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇండియా ఫాలోస్ సింగిల్ సిటిజన్షిప్ టు ప్రమోట్ నేషనల్ యూనిటీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ? రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు?
రాష్ట్రపతి లేదా ప్రైమ్ మినిస్టరా లేదా వైస్ ప్రెసిడెంటా లేదా స్పీకరా? సో రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్. సో ఉపరాష్ట్రపతి. ఓకే, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయిన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1947, 1950 లేదా 1951, 52 లేదా 1955. సో 9 యొక్క ఆన్సర్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ held in India. So elections started in October 1951 and ended Feb 52. సో 1952. సో ఆన్సర్ ఏంటండి? సి. అంటే ఎలక్షన్స్ అనేవి అక్టోబర్ 1951లో స్టార్ట్ అయ్యి అండ్ దెన్ ఎండ్ ఎప్పుడయ్యండి? ఫిబ్రవరి 52 అంటే 1952లో ఎండ్ అవ్వడం జరిగింది. సో మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయండి? 1951 నుంచి 52 వరకు. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్లీ? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 8 లేదా 10 లేదా 12 లేదా 15. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్లీ? ఓకే, సో ఆప్షన్ ఏంటండి? ఎస్, 12. ఓకే, 12. ఒరిజినల్లీ దేర్ వర్ 8 షెడ్యూల్స్ బట్ నౌ 12 షెడ్యూల్స్. ఓకే, అయితే మొట్టమొదటి రాజ్యాంగం అమల్లో ఏర్పడినప్పుడు అయితే 8 షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు కనుక చూసినట్లయితే ప్రస్తుతం చూసినట్లయితే 12 ఉన్నాయి. ఓకే, సో ఒరిజినల్లీ దేర్ వర్ 8 షెడ్యూల్స్ బట్ నౌ 12 షెడ్యూల్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రశ్న చూడండి, హూ వాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎవరు వ్యవహరించారండి? సచ్చిదానంద సిన్హా. ఓకే, డాక్టర్ సచ్చిదానంద సిన్హా వాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఓకే, డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనేవారు రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడు. సో ఆప్షన్ సి అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12, పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ అడాప్టెడ్ బై విచ్ స్టేట్? పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ఏ రాష్ట్రం అమలు చేసింది? యువర్ ఆప్షన్స్, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి గుజరాత్. పంచాయతీరాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ అడాప్టెడ్ బై విచ్ స్టేట్? సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. ఓకే, రాజస్థాన్. ఓకే, ఇట్ వాజ్ ఇనాగ్యురేటెడ్ ఆన్ October 2, 1959 ఇన్ నాగోర్ డిస్ట్రిక్ట్. ఓకే, సో రాజస్థాన్ అనేది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సెకండ్ అడాప్టెడ్ బై విచ్ స్టేట్? దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఉంది, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? అయితే రాజ్యాంగ సవరణ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? అయితే మన రాజ్యాంగం ఎలాంటిది అంటే రాజ్యాంగ లక్షణాలు చదువుకున్నప్పుడు దృఢ, అదృఢ, ఓకే, అమెండబుల్ అండ్ నాన్ అమెండబుల్. ఓకే, సో ఇందులో ఏంటంటే దృఢమైనది అంటే దెర్ ఇస్ నో అమెండ్మెంట్, అంటే అది సవరించేంత అవకాశం అయితే ఉండదు. కానీ అదృఢలో ఏంటంటే సవరించవచ్చు. సో మనకి ఈ రాజ్యాంగ లక్షణాల్లో మన భారత రాజ్యాంగం దృఢ, అదృఢ లక్షణాలను అయితే కలిగి ఉంది. సో ఆప్షన్ సి, అకార్డింగ్ టు ఆర్టికల్ 368, దిస్ ఆర్టికల్ గివ్స్ పార్లమెంట్ ద పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేసేటువంటి అధికారం అయితే తెలియజేస్తుంది. ఇది ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ దగ్గర ఈ పవర్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14, హూ గివ్స్ ద ఓత్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు చేయిస్తారండి? వెరీ గుడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, CJI. ఠీకే, సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేవారు రాష్ట్రపతి ద్వారా ఈ ప్రమాణ స్వీకారాన్ని అయితే చేయిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ ద ఓత్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. మరొక అంశం చూడండి, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ CJI ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ పెర్ఫార్మ్స్ దిస్ డ్యూటీ. ఒకవేళ CJI గారు హాజరు కానట్లయితే ఆ సుప్రీంకోర్టు యొక్క మోస్ట్ సీనియర్ ఎవరైతే జడ్జి ఉంటారో ఆయన ఈ కర్తవ్యాన్ని అయితే పాటించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15, మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్? ద్రవ్య బిల్లుని ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టవచ్చు? రాజ్యసభ, లోక్సభ, బోత్ హౌసెస్ ఆర్ సుప్రీంకోర్ట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్
ఆప్షన్ బి ఎక్సలెంట్. సో లోక్సభలోనే ఈ ద్రవ్య బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అకార్డింగ్ టు 110 ఆర్టికల్ 110కి అనుసరించి ఈ ద్రవ్య బిల్లు ఏదైతే ఉందో ఆర్థిక బిల్లుని అది ఎక్కడ ప్రవేశపెడతారండి? వన్ అండ్ ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్? ఓకే, సిఏజీ అంటే కాగ్ పదవీ కాలం ఎంత? 5 years, 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్? ఆప్షన్ సి 4 years, ఆప్షన్ డి అంటిల్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్కి విశ్వాసం ఉన్నంతకాలం ఉంచడమా? ఏంటి దీని యొక్క పదవీ కాలం ఎంత? ఎస్ 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్. ఓకే, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏజ్ వరకు ఈ పదవిలో కొనసాగడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ డిపిఎస్పి ఆర్ టేకెన్ ఫ్రమ్? డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి తీసుకునబడ్డాయి? ఎస్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ठीक है, ఐరిష్ రాజ్యాంగం నుంచి దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ ది గవర్నమెంట్ టు క్రియేట్ ఎ వెల్ఫేర్ స్టేట్. ఓకే, సో సంక్షేమ రాజ్యాంగ స్థాపనకు ఇవి ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది. సో వెల్ఫేర్ స్టేట్. ఓకే, సో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచడం కొరకు ఈ ఆదేశక సూత్రాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఆదేశక సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. ఓకే, ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18. హూ ఈస్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వ మొదటి న్యాయాధికారి ఎవరండి? ఎస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని మనం భారత ప్రభుత్వ మొదట న్యాయాధికారిగా చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఫండమెంటల్ రైట్ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ? ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగ పరిహారపు హక్కు అని అంటారు? ఆప్షన్ ఏ రైట్ టు ఈక్వాలిటీ, ఆప్షన్ బి రైట్ టు ఫ్రీడమ్, ఆప్షన్ సి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్ ఆప్షన్ డి రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఏ హక్కును రాజ్యాంగ పరిహారప హక్కు అని అంటారు? ఎస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీన్ని ఏమంటామండి? రాజ్యాంగ పరిహారప హక్కు అనేసి అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద రైట్ టు ప్రొటెక్ట్ ఆల్ అదర్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, అన్ని ఫండమెంటల్ రైట్స్ యొక్క రక్షించబడేది అనేసి చెప్పవచ్చు. ఇట్ ఈస్ ద రైట్ టు ప్రొటెక్ట్ ఆల్ అదర్ ఫండమెంటల్ రైట్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ నౌన్ యాజ్? పార్లమెంట్ దిగువ సభను ఏమంటారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాజ్యసభ, ఆప్షన్ బి విధాన సభ, ఆప్షన్ సి లోక్సభ లేదా ఆప్షన్ డి విధాన పరిషత్. సో 20 ఆన్సర్ ఏంటి? ఎస్ లోక్సభ. ఓకే, సో అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ నౌన్ యాజ్ దట్ ఈస్ రాజ్యసభ. ఓకే, ఎగువ సభని ఏమంటామండి? రాజ్యసభ అని, అలాగే ద్విగువ సభని లోక్సభ అనేసి అంటాం. రాజ్యసభ శాశ్వత సభ, అలాగే లోక్సభ తాత్కాలికమైనది. ఓకే, సో దట్ ఈస్ పర్మనెంట్ క్యా హై? इसमें పర్మనెంట్ ఏంటి? సో రాజ్యసభ అలాగే టెంపరీ లోక్సభ. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. హూ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ గుడ్, ఎస్ రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరి దగ్గర ఉంటుందండి? ప్రెసిడెంట్ హ్యాస్ ది పవర్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 352. ఓకే, 352 ఆర్టికల్ ప్రకారం మన రాజ్యాంగంలో ఇది పొందుపరచబడి ఉంది. అంటే రాష్ట్రపతి మాత్రమే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే పవర్ ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22. విచ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది యాంటీ డిఫెక్షన్ లా? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఏ షెడ్యూల్ తెలుస్తుంది? ఓకే, సో 22 ఆన్సర్ ఏంటండి? 8th షెడ్యూల్ ఆర్ 9th షెడ్యూల్, 10th ఆర్ 11th? ఎస్ ఆప్షన్ సి అండి. ఓకే, 10th షెడ్యూల్ యాడెడ్ బై ది 52 Amendment Act in 1985 టు ప్రివెంట్ ఫ్లోర్ కాస్టింగ్. సో ఆ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే దీన్ని చేర్చడం జరిగింది 1985లో. ఈ పార్టీ యొక్క ఫిరాయింపులకు నిరోధక చట్టం. ఓకే, షెడ్యూల్ 10th. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఈజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై? ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 108
108 ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల ఉమ్మడి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది? స్పీకర్ ఆఫ్ లోక్సభ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో the joint sitting of both houses is presided over by the speaker of లోక్సభ. లోక్సభ స్పీకర్ ద్వారా ఉభయ సభల ఉమ్మడి సమావేశం అయితే జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 108. క్వశ్చన్ నెంబర్ 24. ఓటింగ్ ఏజ్ వాస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 18 బై విచ్ అమెండ్మెంట్? ఓట్స్ వేసే వయస్సును 21 నుండి 18కి తగ్గించిన సవరణ ఏది? 24 యొక్క ఆన్సర్ ఏంటండి? ఎస్, అమెండ్మెంట్ 61. సో అకార్డింగ్ టు 61 అమెండ్మెంట్ ఓటింగ్ ఏజ్ వాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 18 years. ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఓటు వేసే వయసును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి కుదించడం అయితే జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎలక్షన్ కమిషన్? ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఎస్, 324. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నౌ? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? ఎస్, ఆప్షన్ ఏ 6. సో రైట్ టు ప్రాపర్టీ వాజ్ డిలీటెడ్ ఇన్ 1978 త్రూ 44th అమెండ్మెంట్. ఓకే, సో ఆస్తి హక్కును 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సో నౌ హౌ మెనీ రైట్స్? ఎస్, 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నౌ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27. ద ప్రియంబల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అమెండెడ్ హౌ మెనీ టైమ్స్? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? వన్స్, ట్వైస్, థ్రైస్ ఆర్ నెవర్? ఎస్, ఓన్లీ 1 time. ఓకే, సో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ వర్ యాడెడ్ ఇన్ దట్. ఓకే, సో ఆప్షన్ ఏ ఓన్లీ 1 time, దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ టైమ్. మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్? రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? దట్ ఈస్ 250. ఓకే, 250. క్వశ్చన్ నెంబర్ 29. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్? ఎవరండి భారతదేశం ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్? ఎస్, సరోజిని నాయుడు. ఓకే, షీ సర్వ్డ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ యూపీ. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైకోర్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ఆర్టికల్? హైకోర్టు ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయబడతాయి? సో దట్ ఈస్ 214. సో ఇదండి వాళ్ళ సెషన్. మరొక సెషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.